వీళ్ళకు పెంచడాన్ని ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఎట్లా పోవడం అని చెప్పేసి ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రి కూడా స్పందించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ ఏ విధంగా అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఛార్జీలు పెంచినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వెహికల్ కూడా చెక్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వీటన్నిటి కూడా ఇప్పటికే 11 వరకు బస్సులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క ఆర్టీసీ రద్దీ దృష్ట్యా ప్రజలందరూ ఇక్కడికి వివిధ సుదూర ప్రాంతాలకు వేడు చూస్తున్న కొంత ఇప్పుడు ఇక్కడ టెంట్ దగ్గరికి వెళ్తా ఉన్నాం మనం. ప్రజలందరూ కూడా తమ లగేజ్ కూడా సర్దుకొని ఇక్కడికి వచ్చి వెయిటింగ్ చేస్తా ఉన్నారు. ఉదయం నుండి ఇదే పడిగప్పులు, అదేవిధంగా చిన్న పిల్లలతోటి అదేవిధంగా వాళ్ళ లగేజ్ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ టెంట్ దగ్గర పరిస్థితిని కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినా గానీ బస్సు వచ్చినటువంటి బస్సు ముందుగానే రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రం సాధారణంగా ఇది మెట్రో పల్లె వెలుగు లాంటి బస్సులకు మాత్రం మహాలక్ష్మి టికెట్లు అయితే అనుమతిస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఎప్పటిలాగానే అవి పునరుద్ధరణ జరుగుతుంది. కానీ ప్రత్యేక బస్సులకు మాత్రం అదేవిధంగా లగ్జరీ బస్సులు, సూపర్ స్పెషల్ బస్సులు వీటన్నిటి కూడా స్పెషల్ బస్సులు ఏదైనా వాళ్ళకి మాత్రమే టికెట్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మహిళలకు. మిగతా వాళ్ళందరికీ జనరల్ బస్సులు అంటే జెంట్స్ కి అయితే మాత్రం జనరల్ బస్సులో కానీ లేకపోతే ప్రత్యేక బస్సులో కానీ సాధారణంగా టికెట్ తీసుకుంటా ఉన్నారు. ఈ యొక్క 2003 జీవో నెంబర్ 16 ప్రకారం కొంత స్పెషల్ బస్సులకు మొత్తం టికెట్లు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క రైళ్లు అదేవిధంగా ఇటు బస్సులు ఎన్ని పెంచినా గానీ తీవ్ర స్థాయిలో ప్రయాణికుల రద్దీ ఉండడంతో ఇటు ప్రత్యేక బస్సులకు సంబంధించినటువంటి కానీ లేకపోతే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే రీగ్రేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రావడం ఎలా అని చెప్పేసి దానికి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక అత్యధిక ఛార్జీలు కూడా వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తానికైతే ఇన్ని రోజులు సెలవు రావడం అనేది పండుగ వాతావరణం పల్లెల్లో జోష్ ఎక్కువగా ఉంటుంది. పట్టణంలో కంటే ముఖ్యంగా ఏపీ అదేవిధంగా తెలంగాణలోని కూడా పల్లెలు కూడా సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పల్లెలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. రాజశేఖర్, టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఎలా ఉంది రాంబాబు? అంటే ఎందుకంటే సొంత వాహనాలతో వెళ్లే వారితో ఇప్పటికే కిక్కిరిసిపోయినటువంటి విజువల్స్ మనకి వస్తున్నాయి. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? రాజశేఖర్, మనం టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి చూసుకుంటే ఇప్పటికే 5-6 కిలోమీటర్ల మేర ఇక్కడ వెహికల్స్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇటు విజయవాడ, ప్రధానంగా విజయవాడకి వెళ్ళేటువంటి పరిస్థితి ఇటు జనగాం దగ్గర కానీ లేకపోతే భువనగిరి ఈ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే టోల్ ప్లాజాలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా 5 నుండి 6 కిలోమీటర్ల మేరకు వెహికల్స్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సమయానికి ఇటు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడలేదు. నిన్న సాయంత్రం ట్రైన్ ఎక్కినటువంటి విశాఖపట్నం వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రోజు 12 గంటల వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేనట్టు కనపడుతోంది. కాబట్టి ఈ యొక్క రైళ్ల రాకపోక కూడా ఆలస్యంగా జరుగుతుంది. అదేవిధంగా బస్సులు కూడా ఈ యొక్క టోల్ ప్లాజాల దగ్గర చిక్కిసినటువంటి వెహికల్స్ తోటి లేట్ గా వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇక్కడ కొంతమందిని ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ప్రజలతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇక సూపర్ లగ్జరీ బస్ దగ్గర కూడా వెయిటింగ్ చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఉదయం నుండి కూడా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బస్సుల దగ్గర వెయిటింగ్ చేస్తున్నారు. మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారమ్మా? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? హన్మకొండ వెళ్తా ఉన్నారా? అంటే మీరు రిజర్వేషన్ చేసుకుని వెళ్తా ఉన్నారా లేకపోతే సాధారణ టికెట్ తీసుకుని వెళ్తా ఉన్నారా? అన్న టికెట్ రేట్లు పెరిగినాయమ్మా? మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తా ఉన్నారు? అంటే ఏమన్నా టికెట్ రేట్లు ఏమన్నా పెరిగాయండి? ఎంత? 440. అంటే జనరల్ టికెట్ చూస్తారా? అసలు టికెట్ ఎంత ఉన్నదండి? అంటే ఈ ప్రత్యేక స్పెషల్ బస్సు సూపర్ లగ్జరీకి అంటే ఎంత ఉంటుంది? యాక్చువల్ టికెట్ ఎంత ఉంటుంది? 300 ఉన్నది. ఇప్పుడు ఎంత ఒక్కరికి ఎంత పెరిగింది? 50% పెరిగింది. ఎస్, ఇక్కడ పరిస్థితిని చూస్తా ఉన్నాం. 50% ప్రత్యేక బస్సులకు స్పెషల్ బస్సులకు కూడా ఇటు టికెట్లు పెంచినటువంటి పరిస్థితి. ప్రయాణికులు కూడా చెప్తా ఉన్నారు ప్రత్యేక బస్సులకు, సూపర్ లగ్జరీకి, గరుడ బస్సులకు లాంటి వాటికి కూడా టికెట్లు అయితే పెంచినటువంటి పరిస్థితి. ఇది 2003 చట్టంలో జీవో నెంబర్ 16 ప్రకారం మీద పెంచుకున్నటువంటి పండుగలకు ప్రత్యేక పరిస్థితులకు పెంచేటువంటి వెసులుబాటు ఉన్నది. కాబట్టి ఆ ప్రకారమే పెంచినామని చెప్పేసి ఆర్టీసీ చెప్తా ఉన్నది. ఇప్పటికే 6432 బస్సులు వేసినా కానీ ఈ బస్సులు సరిపోయేటువంటి ఆ పరిస్థితి ఏమాత్రం కనబడడం లేదు. ఇంకా
ఈ 11, 12, 13 అంటే ఈ రోజు రేపు ఎల్లుండి తేదీలో అసలు ఆ రిజర్వేషన్